హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టాక్ మార్కెట్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, ఒక లక్ష తీసుకొచ్చి పెట్టామా, 2,00,000 ఇప్పుడే. డబల్ మినిమమ్ ఉంటుంది. డబల్ లేనిదే అసలు మనకి డబ్బులు తీసుకున్నట్టు కనిపించదు. ఎందుకు? ఎందుకంటే దీనిలో వచ్చేది ఎలా ఉంటుందో, పోయేది కూడా అలాగే ఉంటుంది. ఒక బ్యాంక్‌కెళ్ళామనుకోండి మనం, ఓహ్! 7%కి ఇచ్చారా, 6% ఇచ్చారా, 10%కి ఇచ్చారా, హ్యాపీ. సంవత్సరంలో మొత్తం హ్యాపీ ఆ పర్సెంటేజ్‌కి. కానీ మార్కెట్‌లో ఎప్పుడైతే డబ్బులు పెట్టామో, నెక్స్ట్ స్టెప్‌దే డబుల్ ఎప్పుడవుతుంది? 1,00,000 పెట్టావు, 2,00,000 ఎప్పుడవుతుంది? ఈ రకమైన ఆశ ఉంటుంది. దీనిలో ఆశ ఉండటం చాలా కామన్. సర్వసాధారణం. ఆశ, అత్యాశల మధ్య జరిగే పోరిది ఖచ్చితంగా. ఎందుకంటే, ఎందుకంటే ఇప్పుడు పెట్టిన 1,00,000 రేపు నెక్స్ట్ సెకండ్‌కి దీనిలో ఉండవు. 50,000 అయిపోవచ్చు. సో, అటువంటి సిట్యుయేషన్స్‌లో 1,00,000 నుండి 2,00,000 సంపాదించడం అన్నది కూడా ఖచ్చితంగా దానికోసం అనేది పోరాటం జరుగుతానే ఉంటుంది. సో, దీనిలో తప్పేమీ కాదు. కాకపోతే తెలుసుకోవాల్సిందేంటంటే రియాలిటీ. రియాలిటీ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే మెయిన్‌గా ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, మార్కెట్స్ గురించి ఫస్ట్ మనం మాట్లాడేదేంటంటే బిజినెసెస్. అసలు ఒక బిజినెస్ ఏ విధంగా సస్టైన్ అవుతూ మార్కెట్ దాకా వస్తుంది? అసలు ఈ విధంగా వచ్చే ప్రాసెస్‌లో అసలు రూపాయి పెట్టుబడి రూ. 100గా ఎలా మారుతుంది? ద మెయిన్ కాన్సెప్ట్ అండ్ ద హోల్ థియరీ ఇన్ దిస్ వీడియో ఈస్ రూ. 1 పెట్టుబడి రూ. 100గా ఏ విధంగా మారుతుంది? అసలు ఎలాగా పెద్ద పెద్ద వాళ్ళు ఎదుగుతారు? దట్స్ ద మెయిన్ ఇంటెన్సిటీ ద మెయిన్ థింగ్ ఇన్ దిస్ వీడియో. సో, దీని మొత్తాన్ని కూడా ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తాను. అండ్ దిస్ ఎగ్జాంపుల్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ జిరోదా వార్సిటీ. నథింగ్ ఇన్ దిస్. అండ్ ఆ మాడ్యూల్‌లోకెళ్ళి మీరు చూసినా కూడా ఈ యొక్క ఎగ్జాంపుల్‌ని అర్థం చేసుకోవచ్చు. బట్ ఐ విల్ టెల్ యూ వాట్ యాక్చువల్లీ దే సెడ్. ఓకే. కమింగ్ టు ద ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ నేను ఒక క్లాత్ షోరూమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో, నా దగ్గర అంత క్యాపిటల్ కూడా ఎక్కువ లేదు. సో, తక్కువ క్యాపిటల్ ఉంది. సపోజ్ ఒక 5 crore అవుతుంది దీనికి. సో, నన్ను నమ్మి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. ఈ మొత్తం కలిపి ఒక 5 crore పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసాం. సో, ఇనిషియల్ స్టేజ్‌లో ఏంటంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. బికాజ్ నేను ఎంతవరకు సక్సెస్ అవుతానన్నది ఎవరికీ తెలీదు. బట్ ఆల్సో ఛాన్సెస్ ఆఫ్ ఫెయిలింగ్ ఈజ్ వెరీ, వెరీ హై. ఎందుకంటే కాంపిటేటివ్ మార్కెట్‌లో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా, చాలా ఎక్కువ. ఆల్రెడీ స్టడీగా ఉన్న బిజినెస్ చేయడం అనేది చాలా సింపుల్. ఇప్పుడు సపోజ్ టాటా గానీ, వేరే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాషన్ కంపెనీ ఏదైనా వచ్చిందంటే, దానికి ఎక్కువ మంది మొగ్గు చూపడానికి ఇష్టపడతారు. అదే ఇనీషియల్ స్టేజ్‌లో కొత్త వాళ్ళు వచ్చారంటే, ఆ బిజినెస్‌ని ఎక్కించడం చాలా, చాలా కష్టం. సో, అందువల్ల ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఒకవేళ బ్యాంక్‌కెళ్ళి నేను లోన్ తీసుకోవాలన్నా సరే, వాట్ ఐ టెల్ యూ, ఓకే. నా బిజినెస్ ఇది, ఇంత గ్రోత్ ఉంటుంది, ఇంత మార్కెట్‌గా నేను రీచ్ అవుతాను, ఇది నా బ్రేక్ ఈవెన్ పాయింట్, ఒక 3, 4 ఇయర్స్ నుండి నేను ప్రాఫిట్స్‌లో పడతాను, అప్పటిదాకా మీకు ఇది చెప్తాను. బట్ ఆ ఐడియాని తీసుకొని ఖచ్చితంగా ఫండ్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో, అందువల్ల ఏంటంటే, సో, నేను అండ్ నా కొంతమంది ఫ్రెండ్స్, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి ఒక 5 crore పెట్టి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసామనుకుందాం. సో, ఈ 5 crore అమౌంట్ ఎవరి దగ్గర ఉంటుందన్నది మెయిన్ పాయింట్. ఈ 5 crore అమౌంట్ అనేది నా దగ్గర ఉండదు, నా పార్ట్నర్స్ దగ్గర ఉండదు. ఈ 5 crore అమౌంట్ అన్నది ఒక అకౌంట్ ఓపెన్ చేసి, ఒక కంపెనీ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి, ఆ కంపెనీకి ఇనీషియల్‌గా సీడ్ క్యాపిటల్ ఆర్ షేర్ క్యాపిటల్ అనే దాంతో ఈ 5 crore అని వేస్తాం. దట్ ఈస్ ద ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ ఏ కంపెనీ. ఆ తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు 5 crore వేసాం కదా! సో, సో లెట్ అస్ ఎగ్జాంపుల్. సో, 50 lakh షేర్స్‌నిగా దీన్ని స్ప్లిట్ చేస్తాం. ఈ 5 crore అమౌంట్‌ని 50 lakh షేర్. సో, 50 lakh షేర్స్‌గా స్ప్లిట్ చేసామంటే, సో ఈచ్ షేర్ వాల్యూ రూ. 10. సో, 50 lakhs ఇంటూ రూ. 10, 5 crore. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ అవర్ ఇన్వెస్ట్‌మెంట్ ఈస్. సో, ఈ విధంగా స్ప్లిట్ చేసిన తర్వాత ప్రమోటర్‌గా నేను 40% ఆఫ్ షేర్స్ తీసుకుంటాను. సో, 40% ఆఫ్ షేర్స్ ఇన్ 50 lakhs అంటే 20 lakh షేర్స్ నాకొస్తాయి. అలాగే మా ఫ్రెండ్స్‌కి సపోజ్ ఒక 2.5, 2.5 5%, 5%, లెట్ అస్ సే 5%, 5% షేర్స్. అంటే 5% షేర్ అంటే 2,50,000 షేర్లు ఒక అతనికి, ఒక 2,50,000 షేర్లు ఇంకో అతనికి ఇస్తాను. అంటే మొత్తం కంపెనీ 100% షేర్స్ అనుకుంటే దానిలో జస్ట్ ఒక 50% మాత్రం ఎల్లకాట్ అయినాయి. ఇంకో 50% షేర్స్ ఉన్నాయి చూసారా, అవి అన్అలాటెడ్ షేర్స్. సో, దాన్ని ఎవరు అలాట్ చేయలేదు. అది జస్ట్ అలాగా ఐడియల్‌గా ఉన్నాయి. సో, ఈ ఐడియల్‌గా ఉన్న షేర్సే రియల్‌గా రూపీని డబల్ చేస్తూ వస్తే, సో, దాని ముందు ముందు ఏ విధంగా అవుతుందన్నది ఇప్పుడు చూద్దాం. ఇదేలే ఇదిలా ఉండగా నా కంపెనీ స్టార్ట్ అయ్యి 2 ఇయర్స్ అయింది. పర్లేదు, బాగానే ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో, బిజినెస్‌లో కూడా కొద్దిగా నిలదొక్కున్నాను.
సో కొద్దిగా జనాలు ఇప్పుడే నమ్మకం వస్తుందన్నమాట. సో ఇది విధంగా ఉంటుంటే నాకు ఇప్పుడే బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనిపించింది. దానికి ఒక 7 crores దాకా ఖర్చు అవుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో నా బిజినెస్ని చూసి ఒక అతను ఇన్వెస్ట్ చేయడానికి వచ్చాడు. 7 crores. అతన్ని వెంచర్ క్యాపిటలిస్ట్ అంటారనమాట. సో అయితే ఆయన ఏమన్నాడంటే, నీ బిజినెస్ వాల్యుయేషన్ 5 కోట్లు, ఇప్పుడు దాకా ఉంది 5 కోట్లే. సో మొత్తం షేర్స్ ఉన్నాయి 5 కోట్లు. సో అన్అలొకేట్ అవ్వకుండా ఉన్న షేర్స్ 50% షేర్స్ ఉన్నాయి. సో 25 లక్షల షేర్స్ దాకా అన్అలొకేట్ అవ్వకుండా ఉన్నాయి. సో అయితే నీకు కావాల్సినవి నీకు ఇస్తాను. సో 7 crores అమౌంట్ నీకు ఇస్తాను. ఆ 7 crore అమౌంట్కి తగ్గట్టుగా నాకు 14% కంపెనీలో షేర్ కావాలని అడుగుతాడు. సో దానికి ఓకే అగ్రీ అవుతారు. సో కంపెనీలో ఉన్న 14% ఆఫ్ షేర్స్ అతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అతను 7 crores కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, 14 crores అదే 14% ఆఫ్ షేర్స్ 7 crore వర్త్ అయితే 100%, దట్ ఈస్ ద వాట్ యాక్చువల్లీ ద కంపెనీ హోల్ వాల్యుయేషన్ ఎంత అవుతుంది? సో 14% 7 crore కనుక అయితే 100% వచ్చేసి 50 crore అవుతుంది. సో యాక్చువల్గా ఇనీషియల్గా కంపెనీ వాల్యుయేషన్ ఎంత? 5 crore. కానీ ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ 14% స్టేక్ తీసుకొని తన 7 crore ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు కంపెనీ వాల్యుయేషన్ ఎంత అయింది? 50 crore అయింది. అంటే ఎంత? 10 times పెరిగింది. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ద మనీ ద వెల్త్ ఈజ్ క్రియేటెడ్. సో స్టాక్ మార్కెట్లో కూడా ఈ విధంగా వెల్త్ క్రియేట్ అవుతుంది. ఒక్కొక్కరు లాస్ట్ బయింగ్ ప్రైస్ ఎవరైతే బై చేస్తున్నారో దాని ప్రకారమే మిగిలిన అన్ని షేర్స్ కూడా వాల్యుయేషన్ అనేది లెక్కించబడుతుంది. అది పైకైనా కావచ్చు, కిందకైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ విధంగా జస్ట్ ఒక్కసారి కనుక కంపెనీ యొక్క షేర్స్ కనుక ఈ విధంగా పెరిగిపోతే, అలాగే ప్రమోటర్స్ వర్త్ ఉంది చూసారా? సో 20%, 40% ప్రమోటర్ షేరు, 5% ఇద్దరు ఫ్రెండ్స్ పెట్టిన షేర్స్ వాల్యూస్ కూడా పెరిగిపోతాయి. సో వాళ్ళ యొక్క వాల్యుయేషన్ పెరుగుతుంది. సో ఈ విధంగా అన్అలొకేటెడ్ షేర్స్ ఏదైతే ఉన్నాయో వాటి ప్రైస్ని బట్టి ఐపీఓలకు రాకముందు కంపెనీ షేర్ అనేది పెరిగిపోతుంది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ద అన్అలొకేటెడ్ షేర్స్ మేజర్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా కొంతకాలం వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఎక్స్పాండ్ చేయడానికి ఈసారి ఆప్షన్స్ మనకు చాలా ఉంటాయి. ఎందుకంటే మనం సపోజ్ ఒక యూనిట్ని ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఏరియాలో ఈ కంపెనీ రన్ అవుతుంది అనుకుంటున్నాం. సపోజ్ ఈ కంపెనీని మొత్తం ఒక డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకెళ్ళాలనుకుంటున్నాం. దీనికి మనకి కొంత రిక్వైర్మెంట్ అవసరం. సో ఈ విధంగా అన్అలొకేటెడ్ షేర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని పబ్లిక్ మనం ఆఫర్ చేస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఫస్ట్ టైం. సో ఇప్పుడు వరకు ఏంటంటే, సో మనలో మనం ఆర్ ప్రైవేట్ ఈక్విటీ ఆర్ వెంచర్ క్యాపిటలిస్ట్ వీళ్ళు మాత్రమే వస్తారు. పబ్లిక్ అంటే సామాన్యమైన ప్రజలు. సో సామాన్యమైన ప్రజలకి సో షేర్స్ని, కంపెనీ షేర్స్ని అలొకేట్ చేసామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ ఆఫరింగ్. సో దీనివల్ల ఏంటంటే, ఒకటి పబ్లిక్లో కంపెనీ మీద ఎక్కువ ట్రస్ట్ ఉందనుకోండి, పబ్లిక్లో కంపెనీ అనేది బాగా షేర్ అవుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి లెక్కలో కూడా పబ్లిక్ మొత్తానికి తెలియచేయాలి. సో సెబీ వాళ్ళకి చెప్పాలి అసలు కంపెనీలో ఏం జరుగుతుంది ఏంటి. సో ప్రతిదీ కూడా సో కంపెనీ యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ దీనిలో ఉన్నది ఏంటంటే, సో ఇంతకుముందు వచ్చిన మన కంపెనీలో ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో వెంచర్ క్యాపిటలిస్టులు కానీ, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా ఒక ఎగ్జిట్ ప్లాన్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి నా స్టేక్ని తీసుకో, ఇంత అమౌంట్ ఇచ్చేస్తానంటే ఖచ్చితంగా ప్రమోటర్ కానీ ఎవరైనా కానీ ఎవరు లేరు. అలాగే అంత పెద్ద పార్టీని చూపించడం కూడా కష్టం. సో అదే పబ్లిక్ ఆఫరింగ్ నుండి ఖచ్చితంగా ఒకసారి సెకండరీ మార్కెట్లోకి ట్రేడ్ అయిన తర్వాత వీటిని అమ్మేసుకోవచ్చు. సో ఏదైతే ఉన్నాయో ఆ షేర్స్ అనేది అమ్మేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఒక ఎగ్జిట్ ప్లాన్ ప్రీవియస్గా కంపెనీలో ఉన్న వాళ్ళకి ఒక ఎగ్జిట్ ప్లాన్ కూడా దీని ద్వారా దొరుకుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద హోల్ థింగ్. జస్ట్ ఏంటంటే ఒక అన్అలొకేటెడ్ షేర్స్ని ఒక పర్సంటేజ్ వైజ్ కానీ కొంత కంపెనీని నమ్మి ఒక పర్సంటేజ్ని కొంత ఇచ్చి ఈ వాల్యూగా తీసుకుంటాం వల్ల కంపెనీ షేర్ అనేది పెరుగుతుంది, కంపెనీ వాల్యుయేషన్ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ ద రియల్ పాయింట్ in this video. Okay, thank you.